నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఎన్నికలకు మరికొన్ని గంటలు నిమిషాల సమయం మాత్రమే ఉన్న సందర్భంలో దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో విదేశాల జోక్యం ఏముందనేటువంటిది రష్యా ఒక ఆరోపణ చేసింది. ఇట్లాంటి అంశాలు మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సారథి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. రష్యా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేసింది, అమెరికా కూడా ఖండించింది. భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికల్లో అమెరికా తీవ్రమైనటువంటి జోక్యం చేసుకుంటుంది అంతర్గత విషయాలు అనేటువంటిది రష్యా ఆరోపణ. ఆఖరికి అమెరికా దాన్ని ఖండించేటువంటి పరిస్థితి. నిజంగా అట్లాంటి విదేశీ శక్తుల ప్రభావం మన దేశ ఎన్నికల్లో ఉంటుందంటారా, నేరుగా కానీ పరోక్షంగా కానీ? ఎందుకంటే గతంలో కూడా జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి ఆ ప్రభుత్వం మరింత మెజారిటీతో గెలిచిన తర్వాత అమెరికాలో యూరోప్లో ఉండే చాలామంది లిబరల్స్ లేదా లిబరల్ సంస్థలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. చాలా రకాలుగా వాళ్ళు పలు అంశాల మీద రిపోర్ట్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండట్లేదు, ఇక్కడ పత్రికా స్వేచ్ఛ ఉండట్లేదు, ఇక్కడ మైనారిటీల హక్కులకు ఇది లభించడం లేదన్నది మన దేశంలో కన్నా బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం జరుగుతోంది. అందులో మీడియా సంస్థలు కూడా ఉన్నాయి, BBC కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీని కొనసాగింపుగా కేజ్రీవాల్ యొక్క అరెస్టు జరగంగానే జర్మనీ, ఆ తర్వాత అమెరికాలోని కొన్ని వర్గాలు, యూకేలోని కొన్ని వర్గాలు, ప్రభుత్వాలు కూడా, ఇక్కడ జర్మనీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంలోని అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ ఏదో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని చెప్పి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి అనుకూలంగా పాశ్చాత్య మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం కూని అయిపోతోంది, ఈయన నరేంద్ర మోడీ డిక్టేటర్గా మారిపోతున్నాడు, ఇవన్నీ కూడా కథనాలు వచ్చాయి. ఆ సందర్భంలోనే భారతదేశంలో 500 మంది రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్సు సుప్రీంకోర్టుకి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని, కోర్టులను కూడా బయట శక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది, దీనిపై సుప్రీంకోర్టు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఇవన్నీ మనం సంఘటనలను వరుసగా గమనిస్తే నిప్పులేందే పొగ రాదు అన్నట్లు వీళ్ళందరూ మాట్లాడేది ఒకటే, బయట వాళ్ళు ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు అన్నదే మాట్లాడుతున్నారు. దాన్ని ఏ దేశం కూడా తీవ్రంగా ఖండించలేదు. భారతదేశం వ్యతిరేకత ప్రదర్శించేసరికి మాట్లాడడం మానేశారు తప్ప, ఇది మేము మాట్లాడింది సరిగ్గా మేము అవగాహన లేకుండా మాట్లాడామని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు, ఖండించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేశాలు తెలుసో తెలియకో అని అనుకోకుండా పూర్తి అవగాహనతోనే ఇక్కడ వ్యవస్థను ప్రభావితం చేయాలనుకుంటున్నాయనేది వాస్తవం, కొంతమేర వాస్తవం. అంతేకాకుండా బైడెన్ అధికారంలో, అమెరికాలో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం ఉండడం అనేది ఆయనకి స్వతహాగా వ్యక్తిగతంగా ఇష్టం లేదు. అది ఎన్నో సందర్భాల్లో అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన వ్యక్తం చేశాడు. ఆయన పాకిస్తాన్ యొక్క ఒక ప్రేమికుడు కూడా. సో వీళ్ళందరూ కూడా మూడవసారి అత్యున్నత స్థాయిలో నరేంద్ర మోడీ అధికారం చేపడితే ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి, చేపట్టకూడదని ప్రయత్నించే అవకాశాలు తక్కువేమీ లేవు. ఒక రకంగా చూస్తే ఈ అవకాశాలని, ఎందుకంటే ప్రపంచంలో బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన దేశం ఒకటి రష్యా. ఒకప్పుడు KGB కావచ్చు, ఆ KGB తర్వాత రష్యన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఏర్పడిందో అది కావచ్చు. ఆ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి అధ్యక్షుడైన వ్యక్తి పుటిన్కి తెలుసు ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అటువంటి దేశానికి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియని ఇది ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు. రెండవది, భారత్ రష్యాకి ఎంతో అవసరం. భారత్లో నరేంద్ర మోడీ ఉండడం కూడా ఎందుకు అవసరం, ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. నా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యం అంటూ ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. అది కూడా ఈ పాశ్చాత్య దేశాలకి, యూరోపియన్ దేశాలకి ఇష్టం లేదు. సో నరేంద్ర మోడీ విషయంలో పుటిన్ ప్రతి నెలకొకసారో మాట్లాడడమో
ఆయన చేస్తున్నది మంచి పనిని పొగడ్డము చేస్తూ ఉంటాడు. సో సహజంగానే రష్యాలో భారత్కు సంబంధించిన అంశాల మీద ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి అనుగుణంగా రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న సమాచారం సేకరిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఒక ఆధారం లేకుండా ఈరోజు రష్యాకు సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి అమెరికా మీద నేరుగా అటువంటి ఆరోపణలు చేయడు. ఎక్కడో చోట వాళ్ళకి కొంత అవగాహన ఆధారం లేకుండా చేయడు. ఇంకొక వైపు అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికాలో పాలస్తీనా ఉద్యమం పెద్ద ఎత్తున అనుకూల ఉద్యమం జరుగుతోంది యూనివర్సిటీస్లో. దానికి ప్రభుత్వం సహకరిస్తోంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంత మెతక వైఖరితో ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక రకంగా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక వైఖరిని మనకి స్పష్టం చేస్తోంది. ఆ వైఖరి అది అన్ని చోట్ల అది వ్యక్తపరుస్తోంది. చైనాకు వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో బైడెన్ భారత్తో స్నేహం చేస్తున్నాడు తప్ప ఆయన ఏదో మనకి అంతకుముందు ఉన్న ట్రంప్ లాగా ప్రేమతో చేయట్లేదు. సో ఇవన్నీ మనం చూస్తే రష్యా విదేశాంగ అమెరికాలో జరిగే ఎన్నికల ప్రభావం కూడా కొంత రష్యా చెప్పిన మాటల్లో నిజం ఉండే అవకాశం లేదు. రష్యా ఎప్పుడైతే రష్యా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు చేశారో దానికి 2 రోజుల తర్వాత దేశ చరిత్రలోనే లేని విధంగా ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసుకునే హక్కు ఉండాలి అని అంటూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. 75 దేశాల భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత హక్కుల్ని కాపాడుతుంది. ఆ వ్యక్తిగత హక్కులతో పాటు ఏ చట్టం కింద ఆ నిందితుడుగా పేర్కొనబడ్డ వ్యక్తి అరెస్ట్ అయ్యాడో ఆ సందర్భంలో ఈ రాజ్యాంగ హక్కులు ఏవైనా ఉల్లంఘించబడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏ రాజ్యాంగం నీకు క్యాంపెయిన్ చేసుకునే హక్కు ప్రసాదించింది? ఏ రాజ్యాంగం ప్రసాదించలేదు. ఏ వ్యక్తిగత హక్కు ఇక్కడ ఉల్లంఘన జరిగింది? రాజ్యాంగం చెప్పినట్లు ఏ వ్యక్తిగత హక్కు ఉల్లంఘన జరగలేదు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పింది కేజ్రీవాల్కి? ఆయన ముఖ్యమంత్రి పదవి పూర్తి స్థాయిలో నిర్వహించడానికి వీల్లేదు, ఆఫీసుకు పోకూడదు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టకూడదు, ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే ఖైదీగా ఉన్న వ్యక్తికి మేము ఆ స్వేచ్ఛ ఇస్తే దాని రెప్లికేషన్స్ చాలా ఉంటాయని మళ్ళీ అదే కోర్టు చెప్పింది. అంటే ఇక్కడ అతన్ని సగం నిందితుడుగానే చూస్తూ మరోవైపు ఎప్పుడూ లేని ఒక సంచలనాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతోంది? ఇంకొక 2 సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఖలిస్తాన్ పేరుతో అరెస్ట్ అయిన అతను పంజాబ్లో నామినేషన్ దాఖలు చేశాడు. ఉగ్రవాది అమర్పాల్ సింగ్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఆయన కూడా బెయిల్ అడుగుతున్నాడు. నాకు కూడా ప్రచారం కల్పించే హక్కు ఇవ్వండి, నన్ను కూడా రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేశారు, సో నన్ను కూడా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన దీంట్లో పాల్గొనకుండా చేస్తున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పుకోవాలి. అంటే ఇక్కడ అంత అత్యున్నత స్థాయి న్యాయస్థానం ఏంటి, ఇంకా జైల్లో ఉండి పోటీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనకి అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా వచ్చిందండి మోహన్ బాబు దీంట్లో. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆయన జైలుకి వెళ్ళి ప్రచారం చేస్తాడు విలన్కి వ్యతిరేకంగా, గెలుస్తాడు. గెలిచిన తర్వాత జడ్జి తీర్పిస్తాడన్నమాట. ప్రజలు ఈయన తప్పు లేదని నమ్మి ఆయనకి బ్రహ్మరథం పట్టారు కాబట్టి ఈయన్ని నిర్దోషిగా నేను విడుదల చేస్తున్నానని చెప్పింది, విచారణ లేకుండా. రేపు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పంజాబ్లో ఎక్కువ శాతం పార్లమెంట్ సీట్లు గెలిచారనుకోండి, రేపు సుప్రీంకోర్టు ఇదే చెప్తుందా? ఈ చట్టాలన్నీ పక్కన పెట్టేస్తాం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం, సో ప్రజలు ఆయన నిర్దోషినని నమ్మి ఆయనకి ఓట్లు కట్టబెట్టారు, అసెంబ్లీ రౌడీలో తీర్పిచ్చినట్లు రేపు సుప్రీంకోర్టు తీర్పిస్తుందండి. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన పని ఏదైతే ఉందో, సుప్రీంకోర్టుని మనం పూర్తి స్థాయిలో గౌరవిస్తూనే ఇంతటి సంచలనాత్మక నిర్ణయం సుప్రీంకోర్టు, అందులోనూ కాబోయే చీఫ్ జస్టిస్ వెలుబుచ్చడం అనేది ఎందుకు జరిగింది, ఏంటి సానుభూతి అన్నది సహజంగానే న్యాయ వ్యవస్థ మీద ఎంత గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్య హక్కుల మీద ఎంత గౌరవం ఉన్నా, మానవ హక్కుల మీద ఎంత గౌరవం ఉన్నా,
కేజ్రీవాల్కి మిగతా వాళ్ళకి ఉన్న తేడా ఏంటి, ఆయనకు గొప్పదనం ఏంటి, ఆ గొప్పదనానికి ఎందుకు సుప్రీంకోర్టు ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఇదంతా కూడా రష్యా ఆరోపణ చేసిన రెండో రోజు జరిగాయి. దానికి ముందు ఈ దేశాలన్నీ దీని మీద ఆరోపణలు చేశాయి. ఇవన్నీ మనం ఓవరాల్గా చూసినప్పుడు ఏదో శక్తులు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కేజ్రీవాల్ మీద చేశారు. ఒక ఉగ్రవాదిని విడుదల చేస్తానని పన్ను దగ్గర ఇన్ని వందల కోట్లు తీసుకొని మోసం చేశాడు అని చెప్పి వాడు స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? దాని మీద ఎన్ఐఏ ఎంక్వైరీ వేశారు. ఎన్ఐఏ ఎంక్వైరీలో ఏం తేలుతుంది తెలియదు. ఇంకో పక్క సుప్రీంకోర్టు ఏమంటుంది, ఈజ్ నాట్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. ఇక్కడ ఆయన ఏమీ రోజు తప్పు చేసేవాడు కాదు అని. అంటే ఇక్కడ ఈ స్థాయిలో వ్యవస్థలు ప్రభావితం చేయబడుతున్నాయి ఒక వ్యక్తి కోసం అంటే అది కేవలం అంతర్గతంగా ఉండే ఇది కాదు. దానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉంది అని మనకి ఇంతకుముందు ఎన్నో సందర్భాలు చెప్పాయి. ఇప్పుడు అది చెప్తున్నాయి, అదే రష్యా చెప్పాను. ఇప్పుడు అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అది కేజ్రీవాల్ మీద ఉంటుంది, సుప్రీంకోర్టు మీద ఉంటుంది, మిగతా వాళ్ళ మీద ఉంటుంది. రేపు ఒకవేళ కేజ్రీవాల్ దోషిని నిర్ధారణ అయితే ఇదే సంజీవ్ ఖన్నా రేపు ఇదే ప్రెసిడెంట్గా ఇట్లాంటి తీర్పులు ఇవ్వగలుగుతాడా? భవిష్యత్తును కూడా వీళ్ళు ఊహించుకోవాలి. నువ్వు ఒక పక్క కవితకి కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా మీరు నిరాకరిస్తున్నారు, ఎందుకంటే ఆధారాలు బలంగా ఉన్నాయి. మరి ఆ డబ్బు ఎక్కడికి చేరింది? ఆప్కి చేరింది. ఆప్ ఎవరు నడుపుతున్నారు? ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీదనే ఛార్జ్ షీట్ మరి ఆపు నడిపేది ఎవరు? ఆపుకి బాధ్యతలు ఎవరు? ట్రెజరర్ అని రాస్తారా? ఇప్పుడు డబ్బుల నిర్వహణ నాది కాదు, మా ట్రెజరర్ది, ట్రెజరర్ని అరెస్ట్ చేసుకోండి అని రాసిస్తాడా కేజ్రీవాల్? కుదరదు కదా. అంటే ఇదంతా కూడా ఎన్నో శక్తులు. సో కొంత రష్యా ఆరోపణలకి మనం అన్ని పరిశీలిస్తే ఆరోపణలు నిజమేమో అన్న ఒక అనుమానం మనకు కలుగుతుంది. ఒక దేశము అంత స్పష్టంగా ఒక ఆరోపణ చేసిందంటే అందులో వాస్తవం కొంత లేకపోతే చేయదు కదా. ఇదేదో నరేంద్ర మోడీకి లబ్ధి చేకూర్చాలని చేసే పని కాదు కదా. పుటిన్కి ఎంత అభిమానం ఉన్నా ఇంత స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా అమెరికా మీద ఆయన ఆరోపణ చేశాడు. అమెరికా వెంటనే ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాదని ఇప్పుడు మొన్న అరవింద్ కేజ్రీవాల్ మీద మాట్లాడినప్పుడు ఇలా ఎందుకు ఖండించలేదు? అంతే. ఖండించకపోతే అప్పటికే ఉన్న అనుమానాలు పూర్తిగా నిజమైపోతాయన్న భయం అమెరికాలో వచ్చింది. సో ఇవన్నీ మనం చూస్తే ఉండొచ్చు అన్న సందేహమే అందరికీ వస్తుంది తప్ప ఎక్కడా లేకుండా ఇదేదో నిష్పక్షపాతంగా భారతదేశ అంతర్గత వ్యవహారంగా నడిచిపోతోంది. ఈ ఎన్నికల్లో వీళ్ళందరూ మాట్లాడుతుంది, ప్రతిసారి ఆయన మాట్లాడతాడు, ఎవరు? పిట్రోడా మాట్లాడతాడు. పిట్రోడా వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాలన్నీ మనకి తెలుసు. ఎంతసేపు పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తారు వీళ్ళు. అంటే ఏం జరుగుతోంది అన్నది మనం ప్రజలు కూడా నిర్ణయించుకుంటారు. అయితే అనుమానాలు జరుగుతున్న పరిణామాలను చూస్తే నిజమేమో అన్న ఒక అభిప్రాయం మనందరికీ కలుగుతుంది. ఇంకొక అంశము, ఎన్నికల సందర్భంలో ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశంలో. 3వ దశ అయిపోయింది, 4వ దశకు సిద్ధంగా ఉన్న సందర్భంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్కు వ్యతిరేకమైనటువంటి ఉద్యమం జరిగింది. అందులో కొన్ని చోట్ల త్రివర్ణ పతాకాలు కూడా పట్టుకోవడం జరిగింది. అసలు దాని వెనక ఎవరున్నారు? కావాలని ఏమైనా మోడీ సర్కార్ చేయించి దాన్ని అనుకూలంగా మర్చుకునేటువంటి ప్రయత్నమా? నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పాకిస్తాన్ మీద కోపం ఉందా? మాకెందుకు వాళ్ళలాగా అడక తినాలి, మేము భారత్ వెలిగిపోతుంది కాబట్టి భారత్తో పాటు మేము అభివృద్ధి చెందాం అనేటువంటి మాటన ఎట్లా అనుకోవచ్చు దాన్ని? ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది పాకిస్తాన్ జర్నలిస్టులు కానీ ఇన్ఫ్లుయెన్షియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వీడియోలు పెడుతున్నారు. మీరు దగ్గరగా గమనిస్తే ఇండియాలో ఉన్నదేంటి, మన దగ్గర లేదేంటి, ఇండియాలో ఉన్న కార్ ఏంటి, మన దగ్గర లేనిదేంటి, ఇండియాలో బియ్యం ధర ఎంత, మన దగ్గర బియ్యం ధర ఎంత. ఈ కంపారిజను చాలా కాలంగా, అందులోనూ పాకిస్తాన్ ఒక రకంగా బిచ్చమెత్తుకునే స్థాయికి చేరిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ చివరి దశల్లో ఈ డిబేటు పాకిస్తాన్లోని మేధావి వర్గంలో పాటు సామాన్య ప్రజల్లోనూ గట్టిగా జరుగుతుంది. వాళ్ళ అసెంబ్లీలలో, వాళ్ళ పార్లమెంట్లో చర్చ చూడండి. అతివాద జమాతే ఇస్లాం నాయకుడు పార్లమెంట్లో మాట్లాడుతూ
రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్రం తెచ్చుకున్నాయి, ఒక పక్క వాళ్ళు సూపర్ పవర్ అవుతున్నారు, మనం ఏంది బిచ్చమెత్తుకుంటున్నాం అంటే ఇస్లామిక్ అతివాద నాయకుడు ఈ మాట అనడం అంటే అది ప్రపంచానికి కనిపిస్తుంది. ఆ దేశంలో ఒకప్పుడు ఏంటి, నువ్వు టెలివిజన్ ఆఫ్ చేసుకోవచ్చు, రేడియో రానికుండా అడ్డుకోవచ్చు, ఈరోజు ఇంటర్నెట్ని అడ్డుకోలేవు, ఇన్స్టాగ్రామ్ని అడ్డుకోలేవు, యూట్యూబ్ని అడ్డుకోలేవు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాని మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రంజాన్ టైంలో ఆ వ్యతిరేకత చాలా పీక్కు చేరింది. ఎందుకంటే గోధుమ ధరలు విపరీతంగా పెరిగిపోయి సరైన రీతిలో పండగ జరుపుకోలేని స్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉండిపోయారు. గోధుమ పిండి కోసం అల్లల్లాడారు. ఈ విషయము ప్రజల్లో గట్టిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రాజకీయ నాయకులు కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేకతని సరైన రీతిలో దానికి సరిదిద్దే ప్రయత్నం చేయట్లా, కొట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది అక్కడ, ఎవరికి మెజార్టీ రాకపోయేసరికి ఆ జాతీయ ప్రభుత్వం ఈరోజు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాలి అనంటే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే భారతదేశం నుంచి నిత్యావసర వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళకి 15 రూపాయలకో 16 రూపాయలకో గోధుమలు దొరికేది భారత్ నుంచే. ఇప్పుడు ఏం జరుగుతోంది, భారత్లో ఉండే ఈ గోధుమలు దుబాయ్కి పోయి 20 రూపాయలు అయ్యి దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వస్తున్నాయి. ఎందుకంటే దుబాయ్లో దొరకదు, నీకు అమ్మేవాడు ఎవడు లేడు, ఇండియా నుంచే నీకు అక్కడికి పోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈ విషయం కూడా ప్రజల్లో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వాలు కేవలం మతపరమైన ఒక ఐడియాలజికల్ థింకింగ్తో, భారతదేశం మీద ద్వేషంతో, ముఖ్యంగా భారతదేశం మీద సైన్యంలో ఉన్న దేశంతో ఏమీ చేయలేక భారతదేశాన్ని దూరంగా పెట్టుకున్నారు. భారతదేశాన్ని దూరంగా పెట్టుకుంటే ఇప్పుడు ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి, ఎందుకంటే ఇక్కడి నుంచే పోవాలి. గోధుమల ధరలు పెరిగిపోయాయి, నీ కూరగాయలు సరే నువ్వు కొంత పండించుకుంటావు, కొంత పెరిగిపోయాయి. సో నీకు కావాల్సిన వస్తువులు అంతకుముందు నీకు ఒక ట్రక్కులో లాహోరు గంటలో చేరే వస్తువులు ఇప్పుడు 3 రోజుల తర్వాత చేరుతున్నాయి, ధర పెరిగిపోయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఆ ఆగ్రహం పాకిస్తాన్లో ఉన్న ప్రజలు వెలుపుచ్చకపోయినా అది పీఓకేకి కూడా పాకింది. ఎందుకంటే పీఓకేలో ఇంకా జీవనం కష్టం. రెండోది, పీఓకేలో స్పష్టంగా నది దాటితే ఇక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తోంది. రేపమాపో రైలు రాబోతోంది అక్కడ. కాశ్మీరు ప్రశాంతంగా ఉంది, ఎన్నికలు జరుగుతున్నాయి. సో అక్కడ ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. నది దాటితేనో, నాలా దాటితేనో, రోడ్డు దాటితేనో అక్కడ వీళ్ళ బంధువులు ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది తెలిస్తే వాళ్ళకి ఇంకాస్త దాని మీద ఆగ్రహం ఉంటుంది. అరే మనము ఇన్ని రోజులు మనకేం చెప్పారు వీళ్ళు, ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చి మనల్ని కూర్చోబెట్టారు. 1 కిలో బియ్యం కొండాము అని అంటే 1000 రూపాయలు పెట్టుకునే పరిస్థితికి ఇంత దిగజారు చేశారు వీళ్ళు, మనం ఎందుకున్నాం? ఇది సహజంగా ప్రజల్లో వచ్చే ఆందోళన, ఆవేదన. ఎందుకంటే గోడ దాటితే ఉన్న పరిస్థితి వేరు, గోడ యువతల పరిస్థితి వేరు. ఆ ఆందోళన ఒక రకంగా ఈరోజు అందులో నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ప్రాచుర్యం ఉందో అది పాకిస్తాన్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే చాలా మీడియా డిబేట్లో కూడా ఈయన్ని పొగడ్డం ప్రారంభించారు, మన వాళ్ళు చేస్తున్నది ఏంటి, ఆయన చేస్తున్నది ఏంటి అని. ఆ ప్రాచుర్యం కూడా వీటన్నిటికీ ఆగ్రహానికి దోహదపడి చివరికి వాళ్ళు దేశంలో ఆగ్రహాన్ని వెలుబుచ్చేందుకు ఆందోళన చేస్తే పాకిస్తాన్ అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పీఓకేలో ఆందోళన అంటే ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుంది. పీఓకేని ఇప్పటికీ పాకిస్తాను ఒక ఇండిపెండెంట్గా చూస్తుంది అంతే. ఎందుకంటే పూర్తిగా చెప్పదు ఇది, ఎందుకంటే అది పూర్తిగా మా దేశంలో విలీనమైందని పాకిస్తాన్ చెప్పదు, చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితిలో ఉంది అని పాకిస్తాన్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఆందోళనల్ని అణిచివేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం జరిగిందో అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళు చేస్తున్న ఆందోళన సహేతుకమే, వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే. భారత్తో పెట్టుకున్న తగాదా కారణంగానే ఇదంతా జరుగుతోంది. భారత్ ఏ రోజు నువ్వు నా దగ్గర నుంచి వస్తువులు కొనొద్దని చెప్పలే, నేనే కొన్ను అని కూర్చున్నప్పుడు ఏ ఇబ్బందులు తప్పు. ఇది సహజంగానే ఏమవుతుందంటే భారత్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఎవరైతే కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో, ఇప్పుడు పంజాబ్లో ఖలిస్తాన్ పేరుతో పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరికీ ఒక రకమైన సిగ్నల్, మీరు చెప్తున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అక్కడ జరిగేది చూడండి, మీరు అవాస్తవాలు ఇక్కడ ప్రజలకు చెప్తున్నారు అన్నది ప్రజలకు కూడా ఈరోజు సోషల్ మీడియా యుగంలో ప్రజలకు తెలుస్తుంది. అది ఒక రకంగా భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో చేసిన కృషికి ఒక రకంగా గుర్తింపు.
అదే కానీ ఇదే ఆందోళన ఆగ్రహం కొనసాగితే పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోతే రేపు బెలూచిస్తాన్ గొడవ సృష్టింపబడుతోంది. ఆఖరికి తాలిబాన్లు కూడా భారత్తో మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు. ఇటు పిఓకే ఉండదు, రేపు గిల్గిట్ బాల్టిస్తాన్లో ఆగ్రహం వస్తుంది. ఇదంతా జరిగితే ఆల్రెడీ సింధు ప్రాంతంలో ముజాహిర్లు మీ మీద కోపం ఉన్నారు. ఏమవుతుంది పాకిస్తాన్ పరిస్థితి? ఇప్పటికైనా పాకిస్తాను మతతత్వాన్ని వీడి అనవసరంగా భారతదేశం మీద ఆగ్రహాన్ని మాని భారతదేశంతో స్నేహంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేశంలో ఉన్న మేధావులు, కాంగ్రెస్ మేధావులు, పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మన దగ్గర బాంబులు లేవా, 2 పాకిస్తాన్ పంజాబ్ మీద బాంబులు వేస్తే పాకిస్తాన్కి పోదా అది? ఇప్పుడు ఒక ఆటం బాంబు ఢిల్లీ మీద పడితే ఢిల్లీతో పాటు 500-600 కిలోమీటర్ల రేడియస్ నాశనం అయిపోద్ది. పాకిస్తాన్ కూడా ఉంటుంది. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్లు. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? మన మేధావులు ఏం చెప్తున్నారు? వాస్తవాలు పాకిస్తాన్లో ఏమున్నాయి అన్నది అర్థం చేసుకోకుండా ఇదంతా కూడా ఒక రకంగా చూస్తే నరేంద్ర మోడీ యొక్క అదృష్టం, ఏం జరిగినా అంతా నా మంచికే అన్నట్లు ఆయన వ్యవహారం, ఆయనకి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సందర్భంలో ఇటు నేపాల్ కూడా కొన్ని ఏమంటారు పిల్లిగంతుల అట్లాంటి కుప్పిగంతులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ పటంలో భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కలుపుకోవడం, కొంత ఈ మధ్యన అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. తిరిగి మావోయిజం పోవాలి, మళ్ళీ మా రాజు మాకు రావాలనేటువంటి ఉద్యమం అక్కడ సాగుతున్నది. సో ఇప్పుడు ఇది ఎలక్షన్ల సమయం. అవును, అక్కడ ఉన్నది మావోయిస్టులు. అవును, మావోయిస్టులు ఎంత లేదన్నా బీజేపీ అంటే వ్యతిరేకత, అది బయటపడకపోయినా కొంత సహజమైన వ్యతిరేకత ఉంటుంది. ఆ మావోయిస్టులకి చైనా మద్దతు. సో ఈ మావోయిస్టులు చైనాతో స్ఫూర్తి పొందుతారో ఇంకోటి పొందుతారో, వీళ్ళకి సహజంగా ఉన్న వ్యతిరేకతో చైనా చేసిన ఒక పనినే అరుణాచల్ ప్రదేశ్ని మాది అంటూ ప్రతిసారి మ్యాప్ వేసినట్టు వీళ్ళు కూడా అసందర్భ వేళ తమ కొత్త కరెన్సీ నోట్ను విడుదల చేస్తూ దాంట్లో మ్యాప్ను ముద్రిస్తూ భారతదేశ ఆధీనంలో 18వ శతాబ్దం నుంచి ఉన్న ప్రాంతాలు కూడా మావే అని చెప్పుకుంటూ వేశారు. అవి వివాదాస్పదం ఉంది. ఆ బౌండరీ దగ్గర కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ బౌండరీ ఎటువంటి బౌండరీ అంటే భారతదేశాన్ని చైనాకు నేరుగా కలిపే బౌండరీ. ఏదైతే కాళీ నది అవతల ప్రాంతాలు ఉన్నాయో ఆ కాళీ నది అవతల ప్రాంతాల గుండా ఈరోజు భారతదేశం ఒక రహదారిని నిర్మిస్తోంది, ఆల్ వెదర్ రోడ్ని. ఆ రహదారి నిర్మాణం పూర్తయితే మానస్ సరోవర్ వెళ్ళడానికి రోడ్డు మార్గం ద్వారా భారతదేశ ప్రజలు వెళ్ళవచ్చు. సో అది కూడా ఒక ట్రై జంక్షన్. ఇంతకుముందు చైనా ఎట్లయితే భూటాన్ని డోక్లాం పేరుతో బెదిరించిందో, ఇక్కడ వాళ్ళ స్నేహితులే ఉన్నారు కాబట్టి బెదిరించకుండా దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చైనా చేసింది. ఆ ట్రాప్లో మావోయిస్టులు పడ్డారు. అయితే మావోయిస్టులు ఈ చర్యని ఇంకెప్పుడైనా చేసుంటే కూడా పెద్దగా చర్చనీయాంశంగా మారుండేది కాదు. ఇదేదో రెగ్యులర్గా జరిగే గొడవే, ఇది మాట్లాడుకొని తీర్చుకుంటారు. ఎన్నికల వేళ మావోయిస్టులు చేయడం అంటే ఇది భారతదేశంలో సహజంగా ఏమవుతుంది? ఒక పక్క మావోయిస్టులు, రెండో పక్క వాళ్ళ వెనక చైనా. ఎమోషనల్గా ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? నరేంద్ర మోడీకి అడ్వాంటేజ్. చూడు, వీక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు జరుగుతాయో, నేనున్నాను కాబట్టి ఇవన్నీ నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నా అన్న ఒక్క సందేశం నరేంద్ర మోడీ ప్రతిసారి ఇస్తాడు, ఈసారి కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నరేంద్ర మోడీకి అనుకూలంగా వీళ్ళందరూ పనిచేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి చైనా మావోయిస్టులు, నేపాల్లోని మావోయిస్టులు, పాకిస్తాన్లోని నాయకులందరూ ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే, దీనికి తోడు బంగ్లాదేశ్లో ఇంకొక సంఘటన జరుగుతోంది. భారతదేశపు ఉత్పత్తుల్ని బహిష్కరించాలి అంటే ఏం జరుగుతోంది? ఈ చుట్టుపక్కల అన్ని దేశాల్లో మాల్దీవులు, బంగ్లాదేశు, పాకిస్తాను వీళ్ళందరూ ఈ ఎన్నికల వేళ మోడీకి లబ్ధి చేకూర్చడానికే ఇవన్నీ చేస్తున్నారా అన్న ఒక, అంటే మనం హాస్యంగా చెప్పుకోవడానికి లబ్ధి చేకూరుస్తున్నారేమో నిజంగానే. ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్పినట్లు ఒకవేళ ఆయన అంతర్గతంగా ఇంటర్నల్గా ఆయనకు అంత ఇది లేకపోతే కాంగ్రెస్కి ఇదంటే వీళ్ళందరూ చేసే చేష్టల వల్ల ఈరోజు ఇబ్బంది పడాల్సింది కాంగ్రెస్ పార్టీనే.
వీళ్ళందరూ ఐడియాలజికల్గా ఏదో మేము చేసేస్తున్నామని చూపించుకునే ప్రయత్నంలో ఇంతకు ముందు ఓడిపోయినట్లే ఈసారి ఓడిపోతారు. చైనా, ఇప్పుడు పాకిస్తాన్, నేపాల్ చేసిన ప్రయత్నం కూడా అది భారత్ ఆధీనంలో ఉంది. నువ్వు ఈరోజు వెళ్ళి దాన్ని సొంతం చేసుకోలేవు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఒక రకంగా అవి భారత్కి ఇచ్చేయాలని గతంలో ఒక సూత్రప్రాయమైన నిర్ణయం మావోయిస్టుల మధ్య భారత్ మధ్య జరిగింది. మరి ఉన్నట్టుండి ప్రింట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఈ రెచ్చగొట్టడం ఏ సందర్భంలో నువ్వు రెచ్చగొడుతున్నావు? ఎన్నికల సందర్భంలో. అంటే ఈ ఎన్నికలని ఎంతమంది ప్రభావితం చేస్తున్నారు? రష్యా చెప్పింది ఏంటి? అదే భారతదేశంలో జరిగే ఎన్నికల పట్ల అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్, మాల్దీవ్స్ ప్రతి ఒక్కడికి ఆసక్తి ఏంటి? ఎందుకు ఈ ఆసక్తి? ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ? లాస్ట్కి చెడపకరా చెడవు అనేటువంటి సామెత అయితే వీళ్ళందరూ ఇంత చేయడం వల్ల ఏమవుతుందంటే భారత్లో ఒక రకంగా నరేంద్ర మోడీ మీద కొంత వ్యతిరేకత ఉన్నాడు కూడా ఆ వ్యతిరేకతను చంపుకునే పరిస్థితి. నరేంద్ర మోడీ లేకపోతే ఈరోజు మొన్న నరేంద్ర మోడీ గారు అదే అన్నారు, వీళ్ళు తీవ్రవాదాన్ని అణిచివేయలేకపోయారు. ఎందుకు? పాకిస్తాన్ అంటే భయం కాబట్టి. అంటే పాకిస్తాన్ని చూసి నువ్వు భయపడిపోయి ఇక్కడ ప్రజల్ని చంపుతూ ఇక్కడ ఉగ్రవాదాన్ని పోషిస్తావు, ఖలిస్తాన్ని పెంచి పోషిస్తావు. సో నరేంద్ర మోడీకి ఆయాచితంగా వీళ్ళు వరంలా ఆయుధాలు ఇచ్చేశారు. అంతే. రెండోది, ఇన్ని దేశాలు ఆసక్తిగా ఈ ఎన్నికల్ని ఎందుకు చూస్తున్నాయి? వాళ్ళందరూ ఎందుకు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మన దేశ ప్రజలు, మన దేశ ఓటర్లు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన నాయకుడు ఉంటే వాళ్ళందరికీ ఇబ్బంది అన్న విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది బీజేపీ ఈరోజు కావచ్చు, రేపు ఇందిరాగాంధీ ఉన్న టైంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ బలమైన నాయకుడు దేశానికి అవసరం అన్న విషయాన్ని మటుకు ఖచ్చితంగా మన దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే నేపాలు, మాల్దీవులు లాంటి ఈ ఏలిక పాములు కూడా మేము తాచుపాములు అన్నట్లు వ్యవహరిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఆర్సర్ గారు. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన విదేశీ